భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ముందుకు పరిగెత్తాలంటే మన వెనకాలన్న వాళ్ళు కూడా మనల్ని ప్రోత్సహించువారై ఉండాలి. ఆమె వెనుకకు లాగేవారైతే మన ప్రయాణం సాగదండి. అడ్డంకాలు కొట్టేవాళ్ళైతే భక్తులు మనం నిలబడలేమండి. సాతానుడు వారిని వాడుకొని ఏం చేస్తాడో తెలుసా? ఉచ్చులు బిగించి దేవుని ఉన్నతమైన కార్యాలకు పాత్రలు కాకుండా మనం ఏం చేస్తాడో తెలుసా? బలహీనపరుస్తాడు. ఎప్పుడైతే విశ్వాసం అచంచలమైపోద్దో, విశ్వాసం కాస్త చన్నగిలిపోద్ది. ఆ కిందన వ్యక్తి అంటాడు, ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు, ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా. ఏం పోయిందయ్యా, ఇంతకాలం ఇక్కడికి వచ్చాం, ఇంత కష్టపడి వచ్చాం, చాలా ప్రయాసపడ్డాం, తిప్పలు పడ్డాం, రావడానికి పోవడానికి దారి ఖర్చులు ఎంత అయినాయి, తినడానికి ఉండడానికి కష్టపడ్డాం, ఇదంతా వ్యర్థమైపోవడం ఎందుకు? ఆయన చెప్పినట్టుగా చేయొచ్చు అని చెప్పానంటే, ఆ కింద ఉన్న వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఆ యోర్దాను నదిలో దిగిలాగగా అతని దేహం అంటే ఏమైపోయింది తెలుసా? శుద్ధి చేయబడింది.